hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun. Welcome back to the Green Channel. సో ఇవాళ మనం ఈ వర్షాకాలంలో మనం కొత్తగా ఈ పాత ఎగ్జిస్టింగ్ క్రీపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈ వానాకాలానికి రివైవ్ చేసుకొని వాటిని మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మనకి హార్వెస్ట్ అవడానికి ఎట్లా చేసుకోవాలి అవి వాటి మీద చూద్దాం. మన దగ్గర ఉన్నటువంటి ఈ పాత చిక్కుడు ఇండియన్ బీన్స్ బాగా మంచి పెద్ద విత్తనం ఇది. సో దాన్ని మన లాస్ట్ ఇయర్ బాగా మనకి హార్వెస్ట్ ఇచ్చింది. దాంట్లోంచి మనం ఈసారి సేమ్ మొక్క ఆ కింద నుంచి వచ్చినటువంటి తీగనే మనం ఈసారి కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకొని దాన్ని త్రూ అవుట్ సమ్మర్ మొన్నటి వరకు కాపాడుకుంటూ వచ్చాం. దాని తర్వాత ఇప్పుడు రైనీ సీజన్ వచ్చిన తర్వాత యూ కెన్ సీ మళ్ళీ ఫ్రెష్గా కొంచెం తాళ్ళు అవి కట్టుకొని ఎక్స్టెండ్ చేశాను. ఎందుకంటే అన్నీ కొత్తగా మనకి ఇవన్నీ వచ్చినాయి, చిగుళ్ళు తీగలన్నీ ఎక్స్టెండ్ అవుతున్నాయి. మరి ఇంత ఇవి ఎక్స్టెండ్ అయ్యి ముందుకు వచ్చి మనకి మళ్ళీ రావాలి అంటే ఈ పాతగా ఉండి ముదిరిపోయినటువంటి కింద ఉన్నటువంటి స్టెమ్స్ని కానీ పాత ఆకుల్ని కానీ అవి మనం తీసేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇట్లా వెళ్తే ఇక్కడ మనకు కొన్ని కనిపిస్తాయి. సో మెయిన్గా ఎక్కడైతే స్టెమ్స్ మనకి ఇలా స్పెషల్లీ మీకు ఆకులు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇవి ముదిరిపోయినాయి. ఇవి ముదిరిపోయి కొన్నిటికి మీకు ఇట్లా ఇది కనిపిస్తుంది, ఇట్లా పండిపోయి కొన్ని స్టెమ్స్ కూడా చివరికి మీకు అవి ఇంకా ఫర్దర్గా వాటికి ఎక్స్పాన్షన్ ఉండదు, అక్కడి నుంచి చిగుళ్ళు రావు. అలా ఉన్న వాటిని తీసేసుకుంటే మొక్క బలం మనకి కావాల్సిన చోటకి పెరుగుతుంది. ఇప్పుడు ఇంకొంచెం మీరు ఇటు ముందుకు వచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాత స్టెమ్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది బేసిక్గా ఇటువైపు ఇట్లా పోయింది. ఈ ఆల్రెడీ కాసేసిన స్టెమ్స్ ఇవి ఉన్నాయి. సో వీటిని అంతకుముందు మనం 1-2 చిగుళ్ళు ఉండుంటాయేనో, చిన్న ఇంకో కొన్ని ఉన్నాయని అట్టుపెట్టి ఉంటాం. ఇప్పుడు ఇలాంటి వాటిలోంచి మళ్ళీ చిగురు రాదు కాబట్టి కొంచెం వీటిని తీసేస్తే ఈ మిగిలిన కొత్తగా వచ్చేటువంటి ముందు పాకేటువంటి వాటికి ఓపిక బాగుంటుంది. అప్పుడు వాటికి చక్కగా వచ్చి అక్కడి నుంచి మనకి పెందలు ఎక్కువగా వస్తాయి. సో ఇది మనం రీసెంట్గా ఏంటంటే కొంచెం అటువైపు ఎక్స్పాండ్ అయిపోతుంది. నాకు ఈ వాల్ దాటిపై బయటికి వెళ్ళిపోతుందని కొంచెం రీసెంట్గా అడ్జస్ట్ చేసాం. అప్పుడు కొన్ని పాత ఇవి నాకు అంతకుముందు తీసాను, కానీ స్టిల్ ఇంకా కొన్ని పాత ఉండిపోయినాయి. సో అవి ఇవాళ క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇటు అయిపోయింది. ఇది మనకి క్లియర్గా ఎక్కడి నుంచి ఇక్కడికి మాడిపోతుంది. సో వీ కెన్ టేక్ దిస్ ఆఫ్. ఇట్లా జాయింట్స్ కనిపిస్తాయి మనకి. ఇలా జాయింట్ కనిపించినప్పుడు ఇక్కడి నుంచి ఇటు ఇంకొక ఎనీవే వెళ్ళింది, ఇది మనకి బాగానే వెళ్తుంది చిగురు. సో ఇక్కడికి ఇది కట్ చేసుకుందాం. సో ఇది జస్ట్ శాంపిల్. ఇప్పుడు నేను మిగతా మొత్తం చూపిస్తాను, అది నేను కట్ చేస్తాను. బట్ ఇలా మనకి చివర్లు క్లోజ్ అయిపోయినవి ఇలాంటి స్టెమ్ తీసేసుకుంటే మిగిలిన వాటికి బలం చక్కగా వస్తుంది. సో ఇది వెరైటీ వచ్చి లాంగ్ ఇండియన్ బీన్స్ వెరైటీ, పెద్ద చిక్కుడు. సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఇది కింద నుంచి వచ్చింది. సో యూ కెన్ సీ ది స్టెమ్ చూడండి, ఆల్రెడీ బాగా బలంగా వస్తుంది. ఇది మొక్క చక్కగా ఉంది. కింద మనం వెనకాల ఉన్నటువంటి కొంచెం చిన్న ప్లేస్ నుంచి ఇది వచ్చింది. యూ కెన్ సీ దట్. ఆఫ్ కోర్స్ దీని మీద మీకు దొండ కూడా కనిపిస్తుంది, కింద నుంచి దొండ కూడా వచ్చింది. ఆ రెండు కింద ఉన్నటువంటి దొండ చిక్కుడు రెండు ఈ కరేపాకు చెట్టు మీదుగా పైకి వచ్చి దీని మీదకి వచ్చింది. సో మనం ఎట్లాగో ఇక్కడ కరేపాకు చెట్టు దగ్గరికి వచ్చాం కదా, మీకు ఇక్కడ కొన్ని చూపిస్తాను. ఇది కరేపాకు కాయలు. ఈ కరేపాకు పువ్వు మీద మనం ఒకసారి పోస్ట్ పెట్టాం, మీకు గుర్తుందో లేదో, అచ్చం మనకి వెన్న ముద్దలాగా అట్లా ఉంటుంది. ఇక్సోరా ప్లాంట్ ఉంది కదా, పువ్వు అలా వైట్ కలర్ ఫ్లవర్స్ లాగా వస్తాయి. దాంట్లోంచి మనకి ఇట్లా కరేపాకు వస్తాయి. ఈ కరేపాకు కాయలు వీటిలోంచి మళ్ళీ విత్తనాల్లోంచి కరేపాకు చెట్లు వస్తాయి. కానీ మన పూర్వం వాళ్ళు శుభ్రంగా ఇట్లా పండిపోయిన కాయ ఏదైనా ఉంటే ఇది తీసుకొని తినేసేవాళ్ళు. ఇది ఇట్లా పండిపోయిన కాయ ఏంటంటే ఇది టేస్ట్గా కొంచెం తీయగా కూడా ఉంటుంది, ఫుల్గా పండింది అయితే. అది మనం తింటే కంటికి చాలా మంచిది. కొంచెం లోపల విత్తనం ఉంటుంది, చూపిస్తాను. ఇది విత్తనం సైజు. అది హాఫ్, ఇది ఇంకో హాఫ్. ఇది మనం తినేయచ్చు. తీయగా ఉంటుంది,
బాగుంటుంది. కరివేపాకు టేస్టే ఉంటుంది, కొంచెం తీయగా ఉన్న కరివేపాకులాగా ఉంటుంది. ఇవి విత్తనాలు పెట్టుకోవచ్చు. మనం ఇలా కొన్ని కట్ చేస్తే మొక్కకి అనవసరమైనవి తీసేసాం అనుకోండి, దానికి హాయిగా ఉన్నదాని వరకు కాస్త ఫ్రీగా సన్ తగులుతుంది. అండ్ దానికి ఎలాంటి చీడలు అవి పట్టకుండా ఉంటాయి. ఏదైనా పురుగు అది పట్టినా కూడా మనకి కనిపిస్తుంది. ఫ్రెష్గా ఉన్న చిగుళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతాయి. ఈ పాతవి ఇట్లా స్టెమ్స్, ఇప్పుడు ఇది ఇంకోటి, యూ కెన్ సీ దట్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఇది అయిపోయింది, ముదురుగా అయిపోతాయి. ఇట్లా ముదురుగా అయిపోయినవన్నీ తీసేసుకుంటే కొంచెం చెట్టుకి ఫ్రీగా ఉంటుంది, కొత్త అల్లిక ముందుకు వెళ్ళిపోతుంది. అది దీనికి మెయిన్గా సపోర్ట్ అండి. మనకు ఈ చిక్కుడు కంటిన్యూస్గా మనం ఇలా చూసుకొని ఈ సైడ్కి వచ్చినటువంటివన్నీ తీసేసుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళాల్సింది కరెక్ట్గా ముందుకు వెళ్తుంది. అవన్నీ చిగుళ్ళు పైకి అలా వెళ్తున్నాయి. కొత్తగా అయితే ఇవి పందిరంతా కొంచెం ఎక్స్టెండ్ చేసి కొత్త తాళ్ళు కట్టాను, ఈ చిగుళ్ళకి అందుకోవడానికి బాగుంటాయని. సో కింద ఉన్నటువంటి ముదురు అన్నీ ఆల్మోస్ట్ క్లియర్ చేసా. మొన్న ఒకసారి చేసాము, ఈ వానల వల్ల కొంచెం బ్రేక్ 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు వరకైతే క్లియర్ చేసినవి ఇవి. ఇట్లా చేస్తూ ఉంటే కొంచెం ముదురువి చేసుకుంటూ ఉంటే మనకి కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి. ఇలా ఇవి చేస్తే అప్పుడు ఫ్రెష్గా ఈ పైన వచ్చేటువంటి చిగుళ్ళకి వచ్చే పూతకి మనకి ఇటు ముందుకు వస్తాయి. నాకేమవుతుందంటే అటువైపు పైకి అటు చెట్టు మీదకి వెనక్కి వెళ్ళిన దగ్గర నుంచి కోసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని పందిరి ఇటు లోపల వైపుకి తీసుకున్నాం అనమాట. సో ముందుకి ఇటు బాగానే వస్తున్నాయి చిగుళ్ళు. వీటిల్లోంచి మనకి కొత్త పూత వస్తే వాటిలోంచి తీసుకోవచ్చు. మీకు మొన్న ఇది ఒకటి చూపించాను. అసలు ఇవాళ అయితే ఎన్ని పూలు ఉన్నాయో ఈ ప్యాషన్ ఫ్రూట్ దానికి. ఇక్కడ ఇది అసలు ఇవాళ అయితే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా మీరు కనుక సైడ్ వచ్చారంటే ఇటు సైడు ఇవన్నీ ఇక్కడ ఫ్లవర్, దీని వెనకాల అన్నీ అవే ఉన్నాయి. ఈ కింద దాకా రకరకాల ఫ్లవర్స్, చాలా పిందెలు ఉన్నాయి. ఇవి మీకు లాస్ట్ టైం చూపించిన దానికంటే కొంచెం కలర్ మారింది. ఇంకా వీఆర్ వెయిటింగ్. ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఇంకా కొంచెం లోపలికి కూడా ఉన్నాయి. ఆ పూలు అయితే ఇంకా పైకి ఉన్నాయి, అలా పైకి కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను కాయలు ఎలా కోసుకోవాలో చూడాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను రీడైరెక్ట్ చేసి కొంచెం పందిరి మీదకి పాకిస్తే కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసినటువంటి ఆకుల్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది మనకి గార్డెన్ వేస్ట్. సో దీన్ని మనం శుభ్రంగా కంపోస్ట్లో వేసుకుంటే, సో దీని నుంచి ఇది మళ్ళీ మనకి మంచి కంపోస్ట్ తయారవుతుంది. మనం రెగ్యులర్గా ఒక ప్లేస్ పెట్టుకొని కంటైనర్ పెట్టుకొని దాంట్లో ఇలాంటి గ్రీన్ వేస్ట్ అండ్ అప్పుడప్పుడు సాయిల్ యాడ్ చేసుకుంటూ కొంచెం వేపపిండి వేసుకుంటే పురుగు పట్టకుండా ఇది మంచి మనకి కంపోస్ట్ తయారవుతుంది. ఇది కంపోస్ట్ చేసేటప్పుడు మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, స్పెషల్గా ఈ రైనీ సీజన్లో దీనికి ఇంత చిన్న గొంగళి పురుగు లాంటిది ఒక ఆకు నిండా పట్టి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఏదైనా ఆకు తీసుకుంటే ఈ ఆకుకి ఒకవైపు ఎడ్జ్ అంతా మీకు ట్రాన్స్పరెంట్గా ఇదంతా తెలిసిపోతుంటుంది. ఆకంతా తినేసేసి సగం పైన ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. అట్లా ఉంది అంటే దాని వెనకాల సన్న పురుగు ఉంటుంది. కొంచెం అది ఒక్కటి గమనించుకోండి. అట్లాంటివి ఏమైనా ఉంటే కంపోస్ట్లో వేయకండి, దాన్ని తీసి బయట పారండి. మిగతా తీసుకెళ్ళి మీరు కంపోస్ట్లో వేసుకుంటే ఇది మనకి మంచి కంపోస్ట్ తయారవుతుంది. అది సో ఇవాళ ఇది ఒక చిన్న వీడియో. సో ఐ థాట్ దిస్ టిప్ విల్ హెల్ప్ యూ. ఇలాంటిదే కాదు, ఏ పాతదైనా మనకి ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి వెళ్తున్నప్పుడు బేస్ ఉంచుకొని, సో ఈ కొత్త చిగుళ్ళు వచ్చేటప్పుడు పాతవి క్లియర్ చేసేసుకొని ఆ ఆకుల్ని, ఆ స్టెమ్స్ని, వాటిని మనం కంపోస్ట్లో వాడుకుంటూ, సో ఏదైనా ప్రాబ్లం ఉన్న పురుగులు కానీ అవి తీసేసేసి ఈ చెట్టుకి కొంచెం న్యూట్రియంట్స్ మళ్ళీ ఇవ్వండి. సో లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ రెగ్యులర్ వాటరింగ్. ఇప్పుడు ఈ వర్షాకాలం ఎక్కువగానే ఉంది కాబట్టి నేలలో ఉన్నవి సరిపోతుంది. బట్ ఒకసారి చూసుకొని ప్రాపర్గా న్యూట్రియంట్స్ ఇచ్చి పాత ఆకులు అవి తీసేస్తే మీకు కొత్త చిగుళ్ళు వచ్చేస్తాయి. I hope you like it. Please like, share and subscribe if you have not yet. Thank you for watching the video.